అంటే నెక్స్ట్ ఎలక్షన్ ఇప్పుడు ఎలక్షన్స్ కూడా మొత్తం ఎలక్షన్స్ రాబోతుంది. అంటే టీడీపీ, జనసేన పార్టీ వస్తుంది. బీజేపీ కూడా దీంట్లో కలుస్తుందని చెప్తున్నారు. అంటే ఎలక్షన్‌కి సంబంధించి ఆహ్, వైఎస్ఆర్‌సీపీ కూడా వాళ్ళు దగ్గరగా మేము 175 అంటున్నారు. 170 కాకపోయినా వాళ్ళు ఆ మాట అన్నా గాని దగ్గర 100 అయినా మేము గెలుస్తాము అనేది వాళ్ళ భావన. అంటే యాస్ ఏ టీడీపీ పార్టీ అధికార ప్రతినిధిగా మీరేం చెప్తారు? ఎలా ఉండబోతుంది అని మీరు అనుకుంటారు? బీజేపీతో పొత్తు అయితే ఉంటది. హ్మ్. జనసేన, బీజేపీ, హ్మ్. టీడీపీ టీడీపీ పొత్తు 3 కంపల్సరీ పొత్తు ఉందండి. హ్మ్. ఎవరెవరు ఎన్నెన్ని సీట్లు అనేది ఇంకా క్లారిటీ రాలేదు. హ్మ్. పొత్తుతోనే వెళ్తాము. వాళ్ళు ఎంత గెలుస్తారు అనేది వాళ్ళు నెంబర్ ఎప్పుడు చెప్తారు. 175 మేమే గెలుస్తాం అనేది. ఓకే. సో ఏదో మొన్న జరిగిన ఎలక్షన్ లో ఏదో గెలిచాము, హ్మ్. అది ఎలా జరిగింది, ఓట్ మ్యానిపులేట్ ఎలా చేశారు, ఏం చేశారు అనేది మనం అందరం పబ్లిక్ గా చూసాం కూడా. కొన్ని ఇప్పుడు అవి బయట వస్తున్నాయి కూడా. హ్మ్. ఇలాంటివి జరిగాయి కాబట్టి ఏదో చేశారు. ఇప్పుడు ఏంటండి వాళ్ళు ఇప్పుడు మనం కూడా చూస్తున్నాం కదా, ఒక్కొక్కళ్ళు 2 ఓట్లు 3 ఓట్లు. సజ్జల్ లాంటి వాళ్ళకే పొన్నూరు, మంగళగిరిలో ఓట్లు పెట్టుకొని అంటే ఉన్నారంటే దొంగ ఓట్లతో వైసీపీ గెలవబోతుంది అంటారా? వాళ్ళ ఎమ్మెల్యేలు, మినిస్టర్లు ట్రై చేస్తుంది అంటారా? అదేగా చేస్తుంది. వాళ్ళు చేసే పనే అది. దొంగ ఓట్లతోనే చేశారు. ఇప్పుడు కూడా మొత్తం ఒక్కొక్కళ్ళు 9 ఓట్లు 8 ఓట్లు పక్క స్టేట్ వాడు, పక్క జిల్లా వాడు వెళ్ళిపోయి వేరే పక్క జిల్లాలో కూడా ఓట్లు వేస్తున్నారు. వాళ్ళకి అసలు ఓటు అనేది ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళకి మ్యాన్ పవర్ ఉంది అనేది ఒక డిపార్ట్మెంట్ ని అడ్డం పెట్టుకోవటం, పోలీస్ డిపార్ట్మెంట్ ని అడ్డం పెట్టుకోవటం, ఇలా పెట్టుకొని వాళ్ళు చేసే దుర్మార్గాలన్నీ చేశారు. చేసిన దానికి ఇప్పుడు మొన్న సస్పెండ్ అయింది కూడా మనం చూసాం. తిరుపతిలో జరిగిన ఇష్యూ 35,000 ఓట్లు ఇది చేశారు. కానీ వాళ్ళకి ఇంకా అదే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంటే మేము ఓట్లు వేయించుకుంటాం. కానీ అది ఇప్పుడు తెలిసిపోయింది కాబట్టి ఇంకా అది జరగదు. ఎలక్షన్ కమిషనర్ నోటీస్కి వెళ్ళింది, సస్పెండ్ అయ్యారు, అన్ని జరిగాయి కదా. ఇంకా కూడా అది చేస్తాం అనుకోవటం వాళ్ళకి పగటకలగా అంటున్నారు. అంతేనంటారు. అంతే. ఓకేనండి మేడం. ఇంకొకటి కూడా మనం మీరు చూసినట్లయితే తెలుగుదేశం పార్టీ అమరావతికి అనుకూలంగా ఉంది. అమరావతి రైతులకు అనుకూలంగా వచ్చిన ఏదైతే రాజధాని ఫైల్స్ అనే ఒక అది మీరు చూసారు మేడం. అంటే ఎట్లా అనిపించింది? దాంట్లో ఈరోజు హైకోర్టు దాని మీద స్టే ఇచ్చిందని తెలుస్తుంది. అంటే ఎందుకు స్టే ఇచ్చింది అనేది మనం పక్కన పెడితే, అంటే అది చూసిన తర్వాత ట్రైలర్ అవ్వచ్చు, అది చూసిన తర్వాత జెన్యూన్ కాజ్ దీంట్లో ఉంది, రైతుల గురించి చెప్పారు అని మీరు భావిస్తున్నారు? టీడీపీ ఏ విధంగా దాని మీద భావిస్తుంది? అది జెన్యూన్ గా వాళ్ళు కూడా చెప్తున్నారు. నేను వాళ్ళది ప్రెస్ మీట్ కూడా చూసాను ఒకసారి. ఆ ట్రైలర్ చిన్న బిట్ చూసాను. దానిలో మొత్తం రైతుల గురించే కనపడుతుంది. సో దాన్ని అమరావతి ఎవరైతే దాన్ని బిల్డ్ చేయడానికి ఇష్టపడక దాన్ని 3 రాజధానులు ఎవరన్నారో వాళ్ళ మీద కొంచెం ఫోకస్, అంటే గవర్నమెంట్ మీద ఫోకస్ కానీ వ్యక్తి మీద ఫోకస్ అనేది కాదు అక్కడ. వాళ్ళు అంటే స్టిల్ ఇప్పుడున్న గవర్నమెంట్ మీద ఫోకస్ చేసి వాళ్ళు సినిమా చేస్తున్నారు. అని అంటే వాళ్ళకి రైతుల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో, రైతుల పొలం తీసుకొని వాళ్ళ భూములు తీసుకొని అక్కడ రాజధాని కాలేదు అని అంటే వాళ్ళకి ఎంత బాధ వేస్తుంది. దాని మీద వాళ్ళు బేస్ అయ్యి సినిమా తీశారు. దానిలో స్వచ్ఛందంగా రైతులు పార్టిసిపేట్ చేసే సినిమాలో అంటే జన సమీకరణకి కానివ్వండి, అలాంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా రైతులు చాలా మంది పాల్గొని జరగటం జరిగింది. అది అప్పటికి అట్లా అనుకుంటేనండి. ఇప్పుడు ఆర్జీవి వ్యూహం సినిమా ఎలా వచ్చింది, యాత్ర 2 ఎలా వచ్చింది, దాని తర్వాత ఇంకోటి ఏదో శబదం ఎలా వస్తున్నాయి, ఇవన్నిటికీ మటుకు ఎలా క్లియరెన్స్ వచ్చిందండి? సెన్సార్. అంటే రైతులు అంటే అంత చులకన వీళ్ళకి? రైతులంటే అంత చులకన చెప్పండి. అంటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే బాబాయి గొడ్డలకి సంబంధించి జగన్ లాంటి ఒక వ్యక్తిని ఒకరిని పెట్టారు. దాంతోపాటు కొడాలి నానికి లాగా ఉన్న ఒక వ్యక్తిని, గుడివాడకి సంబంధించి ఒక ఐటమ్ సాంగ్ పెట్టారు. ఇట్లా వాళ్ళు చెప్తున్నారు. అంటే అట్లా అనుకుంటే ఆర్జీవి సినిమాల్లో అంతా బాబు గారు లాంటి వాళ్ళనని అలా ఇలా పెట్టలేదా అండి? అవన్నీ చేస్తానే ఉన్నారుగా. సినిమాని చూసి ఇప్పుడు రియాలిటీకి ఏం జరుగుతుంది ఇన్సిడెంట్ అనేది ప్రజలకు తెలుసండి. నువ్వు ఇప్పుడు బాబు గారి మీద సినిమాలు చేశారు, ఏం సాధించారు? ఏమైనా ఆయన ఇమేజ్ ఏమైనా తగ్గిందా? ఏం తగ్గించలేరండి. ఇప్పుడు రాజధాని అనే సినిమా కూడా దానిలో నిజం ఎంతవరకు ఉంటది అనేది అది ప్రజలు తీసుకుంటారు.
ఏం జరిగింది? మొన్నటి వరకు వాళ్ళు ఉద్యమం చేస్తూనే ఉన్నారు, స్టిల్ ఇప్పుడు ఉద్యమం జరుగుతూనే ఉన్నింది. వాళ్ళు ఎంత మహిళలను కూడా చూడకుండా వాళ్ళని ఎలా కొట్టారు, ఎట్లా వాళ్ళని కాళ్లతో కూడా తన్నారు, వాళ్ళు చాలా రకమైన ఆ లేడీస్ అని కూడా చూడకుండా అంత ఘోరంగా హింసించారు. అవన్నీ రేపు సినిమాలో చూపెడతారు. సో అందుకే వీళ్ళకి భయం ఉండొచ్చు మేబీ. అవన్నీ జరిగిన ఇన్సిడెంట్లే కదండి, మనం పేపర్లలో చూసాం, టీవీలలో చూసాం. సో రేపు సినిమాల్లో చూపెడతారేమో, అంతే కదా. ఇప్పుడు ఇవన్నీ తెలియని ఇష్యూ ఏం లేదు కదండి. ఆ రోజు రాజధాని వాళ్ళు జరిగే దీనిలో వాళ్ళు స్వచ్ఛందంగా ధర్నాలు లాంటివో, వాళ్ళు ఒక టెంట్ వేసుకుని కూర్చుంటేనో అక్కడికి వెళ్ళి కొట్టడాలు ఇవన్నీ చేసింది అవన్నీ వాస్తవాలే కదా. నువ్వు పరదా కట్టుకొని వెళ్ళటం అనేది అది వాస్తవమే కదా. మనం న్యూస్ పేపర్ లో చూసాం, టీవీలో చూసాం. ఇప్పుడు వాళ్ళు కొత్తగా చూపెట్టింది ఏంటి? రాజధాని సినిమాలో ఏం లేదు. అది ఏదైతే జరిగిందో అవే చూపెట్టున్నారు. నేను ఆ ట్రైలర్ అది చూసినంత వరకు నాకు అదే అనిపించింది. వాళ్ళు కొత్తగా క్రియేట్ చేసింది ఏమీ లేదు. స్వచ్ఛందంగా నేను అది కూడా చూస్తుంటే అనిపించింది, రైతులు ఎంత ఇప్పుడు వాళ్ళేమో ఆర్టిస్టులు కాదండి, వాళ్ళే అన్నారు పెయిడ్ ఆర్టిస్టులు వీళ్ళు వాళ్ళు అని. కానీ అది ఎంత దారుణంగా కించపరిచినట్టు మాట్లాడటం అండి రైతుల్ని. సరే వాళ్ళు ఆ యాక్ట్ చేసేదానికి వాళ్ళు ఏమి డబ్బులు ఇస్తే వచ్చేవాళ్ళు ఇంకొకళ్ళు కాదు, వాళ్ళ బాధని వ్యక్తపరిచే సినిమా ఒకటి జరుగుతుంది అన్నప్పుడు స్వచ్ఛందంగా వాళ్ళందరూ పాల్గొనటం కూడా జరిగింది. వాళ్ళ అంటే రాజధానికి సంబంధించిన ఉద్యమం మొత్తం కల్పిత ఉద్యమం, టీడీపీ క్రియేట్ చేసిన ఉద్యమం అనేది వైసీపీ వాదన. ఏమంటారు దీని గురించి మీరు? అట్లా టీడీపీ క్రియేట్ చేసిన ఉద్యమం అయితే అన్ని రోజులు అంత ఇది ఎట్లా జరుగుతుందండి? టీడీపీకి అవసరం ఏంటి? టీడీపీకి ఓన్లీ అమరావతిని ఇది నువ్వు 3 రాజధానులు అన్నప్పుడే నువ్వు ఫెయిల్ అయ్యావు. 3 రాజధానులు అనే మాట ఎత్తినప్పుడే నువ్వు ఫెయిల్యూర్. అది కట్టే రాజధాని నువ్వు కట్టవు. అసలు తప్పించుకోవటానికి రాజధాని అమరావతిని అనేది ఒక ఇష్యూ స్టార్ట్ చేశాడు. ఈ 5 ఏళ్ళు ఏమీ చేయకుండా నేను అలా కామ్గా ఉండొచ్చు. 3 రాజధానులు అనే పదం లేపినప్పుడు అది ఎలాగో జరగదు. అది ప్రపంచంలో లేని మాట మనం తీసే అన్నప్పుడు అది జరుగుతుంది అనేది ఎవరు నమ్ముతారండి? ఎవరో ఒకరు కోట్లు కేస్తారు, వాళ్ళు ఆపుతారు. సో మీరు చెప్పారు కాబట్టి నేను కట్టలేదు. మీకు అర్థమవుతుందా? ఈగో ఇష్యూ అంటారు ఇది మొత్తం ఈగో. ఇప్పుడు బాబు గారు స్టార్ట్ చేశారు, ఆ ప్లేస్ లో నేను రేపు పొద్దున ఆయన శంకుస్థాపన చేశారు అమరావతి అనే ఇది. సో రేపొద్దున నేను దీన్ని డెవలప్ చేస్తే నేను ఎక్కడ నాకంటూ నేను ఆయన చేసిన దాన్ని నేను ఎందుకు ఇంచు రాయైనా కదిలిపాలి, వేయటానికి ప్రయత్నించాలి. నేను వేయను. నేను ఉన్నంత వరకు ఏదో మాటలు చెప్తా, ఇచ్చేస్తా, గడిపేస్తా. ఇంకో 2 ఏళ్ళు కావాలి హైదరాబాద్ అని చెప్పి మొన్న అంటున్నాడు. రాజధానిగా ఉండాలని చెప్తున్నారు. ఇది 4వ రాజధాని అంటారా? ఇంకా 3 అయిపోయినాయి, ఇది 4వదా? ఏమండి, పని చేసేవాడికి అయితే చేసుకోవటానికి క్రియేట్ చేసుకుంటా ఉంటాడు పని. ఈ దొంగ మాటలు చెప్పి తప్పించుకునేవాడు ఏంటి? రేపు పొద్దున ఢిల్లీలో వెళ్ళి మేము ఆడకెళ్ళి చేసుకుంటాము, హైదరాబాద్ కూడా వద్దులేండి వీళ్ళు ఒప్పుకోవట్లేదు, వీళ్ళు నోటీసులు ఇస్తున్నారు తెలంగాణ వాళ్ళు, మేము హైదరాబాద్ వెళ్ళి చేసుకుంటాం, మాకు ఢిల్లీలో ప్లేస్ ఇవ్వండి అంటాడు. అది అవటం ఇష్టం వాళ్ళకి. కంపల్సరీ మనం ఒక పని చేయాలి, ఒకటి కంప్లీట్ చేయాలి, అలాంటి మోటివ్ ఏమి కనపట్లే. ఎక్కడికి ఎస్కేపిజం, వాళ్ళు ఎక్కడికెక్కడే ఎస్కేపిజం అవటం కోసం చేస్తున్న ప్రయత్నాలే ఇవి. ఓకే, ఇంకోటి మేడం, వ్యూహం సినిమాకి సంబంధించి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ దాన్ని ఆపోజిట్ చేసింది. దానికి సంబంధించి హైకోర్టులో కేసు వేసారు. దానికి కూడా మొన్నటి వరకు దాని మీద స్టే వచ్చింది. వాళ్ళు కోర్టుకి వెళ్తారు, మేము రాజధాని ఫైల్స్ మీద కోర్టుకి వెళ్ళి మేము మాట్లాడితే తప్పేంటని వాళ్ళు మాట్లాడతారు. అంటే మీరు చేస్తే రైట్, వాళ్ళు చేస్తే రాంగ్ అని టీడీపీ అనుకుంటుందా? ఒకటే అండి, అక్కడ అమరావతి అనేది కూడా వాళ్ళు అమరావతి అనే పదం కూడా వాళ్ళ ఐరావతి ఏదో పెట్టుకున్నట్టున్నారు. ఎక్కడ వాళ్ళు డైరెక్ట్ ఎక్కడ ఇచ్చేలేదు. వీళ్ళు అన్ని డైరెక్ట్ నేమ్స్ డైరెక్ట్ ఇది తీసుకున్నా కూడా ఏమీ చేయలేకపోతున్నారు. ఆ సెన్సార్ బోర్డు అదే మొన్న మీరు ఒకటిసారి వినండి, ఆర్జీవి గారి ఇంటర్వ్యూలో ఏం చెప్తున్నారంటే ఒక్కొక్క సెన్సార్ బోర్డు మెంబర్స్ ఒక్కొక్కలాగా ఉంటారు, వాళ్ళు ఒక్కొక్కలాగా డెసిషన్ తీసుకుంటారు. అంటే వాళ్ళకు వచ్చే సెన్సార్ బోర్డు మెంబర్స్ చాలా వాళ్ళకు అనుకూలంగా చేస్తారనేగా చెప్తున్నాడు. మా సినిమాలు సెన్సార్ చేసే వాళ్ళు మాకు అనుకూలంగా చేసే సెన్సార్ బోర్డు మెంబర్లే వస్తారని చెప్తున్నాడు. ఇప్పుడు వీళ్ళది ఉంది రాజధాని ఫైల్స్ ఉంది, వాళ్ళు ఎక్కడ ఎవరి పేరు ఎవరిది అట్లా వాడలేదు కదా. అసలు అమరావతి అనే పదం కూడా వాళ్ళు ఐరావతి అనేది వాడినట్టున్నారు. ఇంకా చూడండి ఎలాంటి ఇవి నడుస్తున్నాయి అనేది మనకు ఓపెన్ గా కనపడుతుంది. సెన్సార్ బోర్డు వాళ్ళు కూడా ఇలా చేస్తారని మనం ఎక్స్పెక్ట్ చేయలేం కదా. ఓకే, చివరిగా ఏం చెప్తారు మేడం మీరు? ఈ రాజధాని ఫైల్స్ కి సంబంధించి
ఆ సినిమా స్టే ఇచ్చారు, హైకోర్టు స్టే ఇచ్చింది అన్నట్టు చెప్తున్నారు వాళ్ళు. చివరిగా దీని గురించి మీరు ఏం చెప్తారు? స్టే ఇస్తే మళ్ళీ వీళ్ళు కోర్టుకి వెళ్తారు అనుకుంటున్నానండి. ఆబ్వియస్లీ అవి జరిగేది అదే, కొద్ది వీళ్ళు కూడా రోజులు న్యాయపరంగానే వెళ్తారు. కొద్ది రోజులు లేట్ అవ్వచ్చేమో. కంపల్సరీ మళ్ళీ అయితే సినిమా వస్తుంది. అట్లా లేకపోయినా ఓటీటీ ప్లాట్ఫామ్, థియేటర్స్ లో రిలీజ్ చేయలేకపోతే ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉండనే ఉన్నాయి, ప్రజలు చూస్తారు. అంటే జనాలకి దగ్గరికి వెళ్ళడానికి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. నాకు తెలిసి ఇది డబ్బుల కోసం తీసిన సినిమా అయితే కాదు, కమర్షియల్ కాదు. కానీ అది చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు జనం. వ్యూస్ కూడా ఎక్కువ వచ్చాయి, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అందరికి అది ఏంటో చూడాలి అనిపించేటట్లే అనిపించింది ఆ ట్రైలర్ చూడంగానే. కొంచెం లేట్ అవుతుంది, అంతకుమించి రాజ్యాంగంలో అందరూ సమానమే కదండి. ఒకళ్ళు ఎక్కువ తక్కువ వాళ్ళకి ఎలా న్యాయం ఉంటది, వీళ్ళకైనా అట్లాగే ఉంటది. వస్తుంది, కొంచెం టైం పట్టచ్చు. అలా లేకపోయినా వాళ్ళు ఓటీటీలని ఎక్కడైనా వేరే మార్గాలు చాలానే ఉన్నాయి రిలీజ్ చేసుకునే మార్గాలు. సో వాళ్ళు అవి అయినా చేసుకుంటారేమో కదా.